ఈ పాటలని చేయటం ఒక భాగం అయితే దీన్ని తెల్లారి డూప్లికేషన్ చేయించాలి క్యాసెట్లు. అవును. అది ఒక శబ్దాలయ స్టూడియోలో ఒక్క దగ్గరే ఉంది అందుబాటులో. నైట్ పోయి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడ ఆ ఇంజనీర్ని మార్నింగ్ కల్లా 10,000 క్యాసెట్లు చేయించాం. 10,000 క్యాసెట్లు. సూపర్. 10,000 క్యాసెట్లు మార్నింగ్ అక్కడ మీటింగ్కి వెళ్ళాలి కదా. అవును. 8ంటికి అంబాసిడర్ కారు ఉండే, అది వ్యాను, మారుతి వ్యాన్ ఉండే. ఓకే. మన సమ్మిరెడ్డి అన్న పాపం చనిపోయింది, ఆయన చనిపోయి బాధాకరం. కానీ ఆయన కారు తీసుకొని వస్తే మొత్తం పెట్టెలలో వేసుకొని వెళ్ళిపోయాను. కరీంనగర్ వెళ్ళిపోయాను. అక్కడ పోయినాక ఎంప్లాయీస్ వస్తే లేదా అవుతుందని స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఓకే. ఆ వచ్చిన క్రమంలో బాగా వచ్చారు జనాలు. వస్తే అక్కడ మీ స్టాల్స్ పెట్టాం. స్టాల్స్ దగాపడ్డ తెలంగాణ క్యాసెట్లతో ఒక స్టాల్ పెట్టినాం. ఈ జనరల్ క్యాసెట్ అప్పుడు పాటలు లేవు కదా, జనరల్ పాటలు కూడా క్యాసెట్లు పెట్టారు. కానీ ఇది ఒక్కటే ఉద్యమం కోసం చేసాం క్యాసెట్. ఆ జనాలు వచ్చి ఇట్లా మీద పడితే నేనేం చేసింది తెలుసా, క్యాసెట్ తీసి చల్లింది తెలుసా జనాల మీదకి. అమ్ముడేది క్యాసెట్లు, ఉద్యమం ఇంపార్టెంట్, ఉద్యమం రాలి, మనం పైసల కోసం చేయాలి, ఇది ఉద్యమం ప్రభావితం చేయాలని మొత్తం చల్లి పంచడం తెలుసా అక్కడ 10,000 క్యాసెట్.